శవాలు కదలాలి, చచ్చిన వాడు నోరు తెరవాలి, వాళ్ళు మృతులైన సజీవులుగా ప్రభు పక్షాన చేర్చబడాలి, యేసులో ఉన్న జీవం వాళ్ళలో ప్రవేశించాలి. దండం లేని క్రైస్తవుడా కాదుగా, దండం ఉంది, పిలుపు ఉంది, దర్శనం ఉంది, బైబిల్ ఉంది. ఆ దైవజనుడు నెత్తిన చేతులు పెట్టి ఆరాధించేసి నన్ను అభిషేకించి పంపాడు. కానీ పాపం అదేమిటో కానీ ఎన్ని సంవత్సరాలు చేసినా ఎక్కడున్నా అక్కడే ఉన్నాను. కారణం ఏమిటో తెలుసా? అక్కడ కదిలింపు లేదుగా. ఒక సేవకుడిని నేను ఎరుగుదనండి. ఆ సేవకుడు తన జీవితంలో అన్ని కోణాల్లో బాగా నమ్మకస్తులుగా ఉండేవాడు. కానీ విచిత్రం ఏంటంటే అభిషేకించి సేవకు పంపాక 7 మాత్రం అప్పగించి ఒక అద్దెకి తీసుకుని పంపాం. ఇప్పటికీ 24వ సంవత్సరం, 8వ మనిషి రాలేదండి. ఎవరు రాలా? మీరు అట చూస్తారు అయోమయంగా. అంటే కదిలింపు ఉందా? నీవే దైవజనుడితే శవం కదలాలిగా, నీవే దైవజనుడు అయితే ఆ భూమి కంపించాలిగా, దైవజనులందరూ మోకరించి ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిందిగా. మరి నువ్వే దైవజనుడు అయితే శవం ఎందుకు కదలటంలా, సమాజం ఎందుకు మారటంలా, అద్భుతాలు ఎందుకు జరగటంలా, నీ వార్తకు ప్రజలు గుండెలు ఎందుకు బద్దలా కావటంలా? కారణం ఏంటంటే నువ్వు దైవజనుడు అయితే. ఆపమంటారా చెప్పమంటారా? నోరు తెలిసి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీవు అడుగు పెట్టిన చోటల్లా జనులు విడుదల పొందుదురే గాక. నీవు నోటి మాట పలికినప్పుడల్లా విడుదల పొందుదురే గాక. నువ్వు చప్పట్లు కొట్టినప్పుడల్లా పునాదులు కదులునే గాక. జయగీతం పాడి ఆరాధన చేస్తుంటే ఎరుకోలు కూలిపోవునే గాక. అడుగు పెడితే 6 నెలల కళ్ళ ముందు కనబడునే గాక. ఆ దేవుడే మన దేవుడు, ఆ దేవుడినే వెంబడిస్తున్నావు. నీవే దైవజనుడు అయితే ఒక్క క్షణం ఆ దైవజనుడు వల్ల ఏమీ జరగల. ఆ తర్వాత జీవితంలో ఎన్ని సంవత్సరాలున్నా ఎదుగుదల అభివృద్ధి లేదుగా. మీరేమనుకోకుండా గుండె మీద చేయి పెట్టుకుని తడివి చూసుకుని నేను దైవజనుడు, నేను బోర్డు పెట్టుకుని 20 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది. కానీ నీలో కదిలింపు ఉందా? నీ చేతిలో కర్ర ఉన్నా దానికి ఏమైనా పని ఉందా? నీ చేతిలో దేవుని గ్రంథం ఉన్నా దాని వాటి సారం ఏమైనా పాకిందా? నీవు దైవజనుడిగా పేరు పొందావు, అందరూ దైవజనుడు ఇక్కడ ఉంటున్నాడు అంటున్నారు. కానీ ఆ గ్రామం కదలాలిగా. మీకు ఇంకొక మాట కూడా నేను చెబుతాను. దైవజనుడు ఎక్కడ ఉన్నా అక్కడ జరిగే విచిత్రం ఏమిటో తెలుసా? అపొస్తలుల కార్యం 4వ అధ్యాయము చాలా తేటగా చెప్పబడిన ఒక వాక్కును మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. మీరు చాలాసార్లు చదివిన ఆ వాక్కును మరలా జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది. 5వ అధ్యాయము 28వ వాక్యం. 5:28. ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి. అక్కడ ఆపుదామండి. యెరూషలేమును ఆ మాట చెప్పరే, మీ బోధతో నింపి. మీరు పల్లెటూరులో ఉన్నారా? పట్టణంలో ఉన్నారా? కాలువ గట్టున ఉన్నారా? ఎడారిలో ఉన్నారా? బొగ్గు గనిలో ఉన్నారా? మీరున్న చోట బోధతో పట్టణం నింపబడును గాక. నీ ఉన్న చోట నీ సందేశం ద్వారా ఆ ఊరు ఆవరించబడును గాక. కృప ఆవరిస్తుందా? మహిమ ఆవరిస్తుందా? ఒక సేవకుడు నిజమైన దైవజనుడే అయితే అతన్ని బట్టి బోధ ఆ పట్టణమంతా ఆవరించాలి. ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. నువ్వేదో గట్టిగా మైకులు పెట్టుకుని అరవనక్కరడా. నీవు దైవ సంబంధమైన దైవజనుడు అయితే నీలోని మాట నిప్పు రవ్వలాగా బయటగా వెడుతుంది, అద్భుతాలు జరిగిస్తుంది. ఆ పట్టణమంతా బోధతో నింపారని నేను చెప్పలా, ఆ దేశంలో ఉన్న అధిపతులు చెబుతున్నారు. అయ్యా, మా పట్టణాన్ని చూశాను, వెండితో నింపబడ్డాయి, బంగారంతో నింపబడ్డాయి, మా ప్రాంతమంతా జలాలతో నింపబడ్డాయి. మీరు వచ్చారు సేవకులు అట్ట. మా పట్టణం అంతా దేనితో నింపబడింది? బోధతో నింపబడింది. ఈ మందిరం బోధతో నింపబడాలంటే ఎన్ని ప్రసంగాలు చేయాలి? మీరు ఆలోచించండి. పట్టణం బోధతో నింపబడాలంటే ఎంతకీ మనకి స్టైల్ ప్రసంగాలు తెలుసు, మడిచి చెమటలు పడతాయి. లిమిట్గా ప్రసంగం చేయరు, రేడియో స్పీకర్ లాగా. ఆ ప్రార్థన, ఆ సందేశం తడవదు. ప్రార్థనలో తడిచింది కాదు, వాక్యంలో అనే అనుభవంలో లేచి వచ్చిందే కాదు, దేవుడు నోట ఉంచిన మాట కాదు. నువ్వు ఎన్ని ప్రసంగాలు చేసినా అదేమిటో విచిత్రం. గాలి వచ్చిందట, మేఘం అని చెప్పబడింది కొట్టుకుపోయిందట. అంటే నీళ్లు లేని మేఘం. నీ బోధకు ఆ ఇల్లు నింపబట్టాలా? వాడు నింపబడితే ఊరు కదులుతుంది, నువ్వున్న ఇల్లు కదులుతుంది, నీవు సంచరించే నేల కదులుతుంది. నింపబడును గాక.
మరి ఈ రోజున అట్టి అనుభవాల్లో ప్రభు ఉంచితే నీ జీవితంలో ఎందుకు అలా అయిపోయావు? ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా రోషం కలుగునగాక, మీ గుండెల్లో బాధ మొదలవునగాక, ఒక అక్కస్సు ప్రారంభమవునగాక. ఇంతకాలం ఉండి ఈ ప్రాంతాన్ని నేను బోధలో ఎందుకు నింపలేకపోయాను? నా నోట్లో ఆయన మాట ఎందుకు లేకపోయింది? నేను దండం ఉన్న సేవకుడిని. ఇచ్చాడు అధికారం, దేవుడు ఇచ్చాడు, దండం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, పట్టుకు పొమ్మన్నాడు. కానీ ఆ శవం కదలటం లేదేగా. దైవజనుడు ఎవరో తెలుసా? తన జీవితంలో దూరపు చూపున్నవాడు, రాబోయే పరిస్థితులు గమనించినవాడు, రాబోతున్న కాలానికి పునాది వేసేవాడు, రాబోతున్న కాలానికి సందేశం చెప్పగలిగిన వాడు, రాబోతున్న ఆ లోకం కొరకు మనుషుల్ని సిద్ధపరచగలిగిన వాడు. ఆ అనుభవం కృపలో కలిగింది. కానీ ఇతగాడికి అన్నీ ఉన్న శబ్దం లేని సేవ, గలిబిలి లేని సేవ, గందరగోళం కాని సేవ ప్రశాంతంగా జరుగుతుంది. మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నీవు జనాన్ని దేవుని వైపు బతికించగలిగిన యోధునిగా ఉండాలిగా. అతడు దైవజనుడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? తన కర్రను ఇచ్చి పంపిన అతని వల్ల కాల. తర్వాత దైవజనుడు వెళ్ళాడండి. ఆ దైవజనుడు నెమ్మదిగా శవం మీద పడుకున్నాడు, లేచాడు, మళ్ళీ పడుకున్నాడు, లేచాడు. విచిత్రం ఏంటో తెలుసా? నెమ్మదిగా అతను తుమ్మటం మొదలుపెట్టాడు. అతను తుమ్ముతూ అట్లా కళ్ళు తెరిచాడు. ఈయన వెంటనే తలుపు తెరిచాడు. అమ్మా, శవాన్ని నాకు ఇచ్చావుగా, ఇదిగో తుమ్ముతూ లేచిన నీ కొడుకు నీకేస్తున్నా. నేను ఒక మాట చెప్పనా? సమాజానికి నువ్వు ఎవరవా తెలుసా? సచ్చిన వాళ్ళని తీసుకునే వ్యక్తివి నువ్వు, బతికిన వాళ్ళని బయటికి పంపాల్సిన వ్యక్తివి నువ్వు. సమాజంలో ఆ కార్యం జరగాలి. మరి ఈ రోజున సమాజంలో ఆ కార్యం చేయడానికి నీవు దైవజనుడివేగా. మరి దైవజనుడు అయితే నీవనుకోబాకండి, పెద్ద మోటార్ సైకిల్ ఉంటేనే సేవ, కారు ఉంటేనే పరిచర్య. నా జీవితంలో 14 సంవత్సరాల పైగా సైకిల్ మీద సేవ జరిగి ఒక్క కుటుంబం కొరకు బురదలో 7 సంవత్సరాలు ప్రయాసపడ్డా. ఇంకో చప్పడు కొట్టోడు రాలా. అయినా నేను ఆపలా, ప్రయాసపడ్డా. ఈ రోజున దాని ఫలితం కనబడుతూనే ఉంది. ఆ సేవను చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కారణం ఏమిటో తెలుసా? నువ్వు ఎవరవై ఉండాలి అంటే, నువ్వు ఎంతసేపు మెరుగులు దిద్దినా, అలంకరించబడిన ఆ అనుభవం కాదు కానీ నేను శవాలను బ్రతికించే సేవకుడిగా ఉండాలి. చేయి పైకెత్తారా? గట్టిగా ఆమేన్ అంటారా? ఆమేన్. తారీఖు వేసుకోనండి. ప్రభు చిత్తానుసారంగా మరలా వచ్చే సంవత్సరానికి ఎన్ని శవాలు లేపావు? ఎంతమందిని బ్రతికించగలిగావు? ఎంతమందికి జీవాన్ని పంపగలిగావు? ఎంతమందికి దేవుని మాట వినిపించగలిగావు? ఎన్ని గ్రామాలు బోధతో నింపగలిగావు? గురి కలిగి పరిగెత్తుదమగాక, గురి కలిగి పరిగెత్తుదమగాక. వెండి బంగారాలు సంపాదించడానికి రాలా, మనం శవాలను బ్రతికించే సంపాదనకు వచ్చాం. ఆ సంపాదన నీ వల్ల జరుగునగాక, ఆ సంపాదన నీ వల్ల జరుగునగాక, ఆ సంపాదన నీ ధ్యేయమై ఉండునగాక. శవాలు కదలడం మొదలుపెట్టాయి. దైవజనుడు యెహెజ్కేలు గ్రంథంలో మీరు చదివారు, నాకన్నా పక్కగా ప్రసంగం చేస్తారు. అక్కడ కూడా ఆయన చేసింది ఏమిటి? దేవుడు నోట్లో ఉంచిన మాట చెప్పాడు. ప్రవచించు అన్నాడు. ప్రవచించడం మనుషుల వల్ల కాదు. దేవుడు నోట్లో మాట పెడితే ఆ ప్రవచన వాక్కు వెళ్ళింది. శవాలుగా ఎండిపోయిన ఎముకలు అద్భుతంగా కలవడం మొదలెట్టాడు. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు వెళ్ళేటప్పుడు జోలేసుకెళ్ళబాకు, సంచి పెట్టుకుని వెళ్ళబాకు, మరో వస్తువు పెట్టుకుని వెళ్ళబాకు. దేవుని మాట పట్టుకుని వెళ్ళు, దేవుని మాట పట్టుకుని వెళ్ళు. అద్భుతం జరుగుతుంది. అందుకే అంటాడు, సంచి మీకెందుకు? సంపాదన సుఖం మీకెందుకు? అవసరమా? వెంట మరో జత అవసరమా? అంటే అర్థం ఏమిటంటే, నీకంటూ ముందు చూపు కాదు, నేను దేవుని ఆత్మను సంపాదించే ముందు చూపులో నేను ఉండాలి. అందుకని ఆయన మాటను పట్టుకుని వెళతాను. ఆ మాటను పట్టుకుని విడుదల చేస్తే ఎముకలు గడగడగడగడమని లేచాయిగా, లేచినవన్నీ ఐక్యపడ్డాయిగా. ఐక్యపడ్డాక మరలా ప్రవచించు. రెండోసారి కూడా తన సొంత మాటలు చెప్పలా, ఆయన నోట ఉంచిన మాటే పలికాడు. అస్థిపంజరం అయిందిగా. కాసేపటికి ఇంకా ప్రవచించాడు. నాలుగు శరీరం అన్నీ కమ్మి చివరికి జీవాత్మ చేత నింపబడి లేచి నిలబడ్డారుగా. ఈ శుభవేళ ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా? నువ్వు ఎవరవై ఉండాలంటే నిజమైన దైవజనుడివే అయితే ఆ దైవజనుడు దేవునితో సహవాసం కలిగిన వాడై ఉండాలి. ఆ దైవజనుడు ఎవరితో కలిసి ఉండాలి? పరిశుద్ధులతో కలిసి ఉండాలి. మీకు ఇంకో మాట మధ్యాహ్నం చెప్పిన మాట కిందలో ఏం చదువుతా. యెషయా గ్రంథంలో ఒక మాట ఉందిగా, అతడు నన్ను తీసుకొని మెరుగుపెట్టి అంబుల పొదిలో అమర్చాడు. చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో చాలా తేటగా రాయబడిన మాట. జాగ్రత్తగా చదువుదాం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. ఆ మాట మీరందరూ అనండి.
నన్ను మెరుగుపెట్టి మూసిపెట్టాడా బయట పెట్టాడా? మాట్లాడరే, మళ్ళా వాక్యం చదవరా, ఒక్క వాక్యం. అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు. ఏం చేసి? మెరుగుపెట్టి. విన్నారా? సేవకులు ఇక్కడ దగ్గరకు రావాలి. నువ్వు దైవజనుడివి అయితే నీ సహవాసాన్ని బాగా గుర్తుపెట్టుకో. ఆ సహవాసం ఎంత ప్రభావం చూపుతుందో. నోట్లోనేమో మాట ఉంటుందా? నీ మాట శవాన్ని బ్రతికిస్తుంది, బోధన నింపుతుందా? నీ దేవుని సేవకుడవైతే నీ మాటను దేవుడు గణపరుస్తున్నాడా? దైవ సంబంధమైన ఘనకార్యాలు జరుగుతున్నాయా? ఇదంతా కారణం ఆయన మహిమ నీలో ఉండాలి, ఆయన మాట నీతో ఉండాలి, ఆయన కృప నిన్ను ఆవరించాలి. నీవు దైవజనుడు అయితే ఆయనలో ఉన్న ప్రభావం చేత మీరు నింపబడాలి. ఆయనలో ఉన్న అదే ఆత్మ నీలో నివసించాలి. అభిషేకములో మీరు నింపబడి దినదినము వర్ధిల్లుదురుగాక. ఒక మాట చెప్పాలి. ఆ తర్వాత మెరుగు పెట్టాడట. బాగా గమనించండి. నిన్ను ఒక దైవజనుడిగా చేయాలి అని కోరుకుంటే, ఆ దైవజనుడిగా చేయాలనుకునేటప్పుడు ఆయన తీసుకుని మెరుగు పెట్టడం మొదలు పెడతాడు. మెరుగు పెట్టుడని 2 పదాలు ఉంటాయి. మొదటి పదం ఏమిటంటే, ఇత్తడి కానీ బంగారం కానీ మెరుగు పెట్టడానికి కొన్నేమో నిప్పుల్లో వేయాలి, కొన్నేమో మాటిమాటికి రుద్దాలి. మాటిమాటికి రుద్దితే ఇత్తడి సామాన్లు ఉన్నాయా? అది పొయ్యిలో పెట్టండి, మెరుగు రాదు. నిమ్మకాయ చింతపండు పట్టండి, రుద్దడం మొదలు పెట్టండి, మెరుపు వస్తుంది. బంగారానికి కొనిమి ఉంటుంది, ప్రతి దానిలో కార్యం జరుగుతుంది. మెరుగు పెట్టాలి అనుకుంటే నీ జీవితంలో మొదట దేవుడు రుద్దే చేతిలోకి వెళ్ళాలి. నీవు ఆయన చేతిలో రుద్దబడాలి. ఆమేనండి, గట్టిగా జాగ్రత్తగా వినండి. నీవు రుద్దబడే వ్యక్తిలోకి రావాలి. దేవుడు మాటి మాటికి నిన్ను నరుపునగాక, మాటి మాటికి నిన్ను రుద్దునగాక, మాటి మాటికి. కారణం ఏమిటో తెలుసా? నిన్ను అంబుల పొదిలో పెట్టబోతున్నాడు. అంబుల పొదిలో వాడుకోవడానికి సిద్ధం చేస్తున్నాడు. దైవజనుడా, ఇప్పుడు నీవు మెరుగు పెట్టబడాలి అంటే ఆయన రుద్దిన అనుభవంలోనికి రావాలి. ఒక్కోసారి మీరు బాగా ఆలకించండి. రుద్దడం మొదలుపెట్టాడు. ఈ యోబుని తీసుకున్నాడు, ఇంచుమించు 41 అధ్యాయాలు రుద్దాడు. మోషేని తీసుకున్నాడు, 40 సంవత్సరాల అరణ్యంలో రుద్దుతూ వచ్చాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే నాకంటే ఎక్కువ రెఫరెన్స్ మీరు చెప్పగలరు. ఆయన రుద్దిన తర్వాత అద్భుతం జరిగింది. మూసలో వేసి కాల్చిన తర్వాత అద్భుతం జరుగుతూ వచ్చింది. నువ్వు మెరుగు పెట్టబడాలి. ఇప్పుడు గండ్రగొడ్డలేని పదం విన్నామే. గండ్రగొడ్డలి బలమైన సాధనంగా వాడబడాలి దేవుని చేతిలో అంటే, నాకు ఆ యజమానుడు ఆ గొడ్డలు తీసుకుని పనికి వెళ్లే ముందు దాన్ని అట్లా దోస్తాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నేను వెళ్ళే పని దీని ద్వారా అవుతుందా? నేను వెళ్ళే పని చేసే పని వీని ద్వారా జరుగుద్దా? వీని నా చేతితో తీసుకుంటాను, నా చేతితో వాడుకుంటాను అంటే నెమ్మదిగా చూస్తే మొద్దు బారింది, మొక్కు పోయింది, పదులు లేకుండా అయిపోయింది. పదులు లేని వ్యక్తులను తీసుకొని ఆయన పెద్దగా ఇష్టపడ్డాడు. దాన్ని ఏం చేస్తాడో తెలుసా? నెమ్మదిగా కొలిమిలో పెడతాడు. కొలిమిలో పెట్టి తుప్పును వదలగొడతాడు, నెత్తి మీద దెబ్బలు కొడుతుంటాడు, సాగేదాకా సాగదీస్తాడు. నీ జీవితంలో గమనించు. ఆత్మదేవుడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నీ వ్యక్తిగత జీవితంలో నీ మీద ఎప్పుడు తుప్పు పడతా ఉంటే హర్షించాడు, రాలగొడతాడు, ఇప్పుల్లో కాలబెడతాడు, భయంకరమైన పరిస్థితులను సాగగొట్టబడతావు. ఎంతవరకు సాగజేస్తాడో తెలుసా? అట్లా దాన్ని పట్టుకుంటే చేయదగిపోద్దు. అంత పదునుగా ఎత్తడిని చేస్తాడు. నీ ముఖం అందులో కనబడాలి, అంతగా రంగరిస్తాడు, కరిగేస్తాడు ఆ యొక్క బంగారాన్ని. నీ వ్యక్తిగతంగా ఇత్తడి మెరిచే అనుభవంలో ఉండాలి అనుకుంటే రుద్దతం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఈ కార్యక్రమాలు నీ జీవితంలో జరుగుతాయో ఇక దేవుడు అనుకుంటాడు, నేను అనుకున్నది సాధించగలను, నేను అనుకున్నది చేసి తీరగలను. ఎవరు? ఈ నత్తివాడు ఒక్కడు చాలు. బబులోను రాజ్యాన్ని తల్లకిందులు చేయడానికి దానియేలు ఒక్కడు చాలు. బద్దలైన సందులో నిలవటానికి ఇతరొక్కడు చాలు. నేను పంపడానికి ఏషియా ఒక్కడు చాలు. నేను పంపించడానికి, ప్రజలకు అద్భుతాలు జరిగించి ఆకలి తీర్చడానికి ఆ చిన్న పిల్లవాడి చేతిలో రొట్టెలు చాలు. నేను కార్యం చేయాలనుకుంటే బాణల్లో, రాతి బాణలో నీళ్లు నింపే వ్యక్తులు చాలు. ఈ రోజున నీవు దైవజనుడివి అయితే మెరిసే వ్యక్తిలాగా ఉండాలి. నీవు దైవజనుడివే అయితే ఆయన ముఖం నీలో కనబడేంత వరకు నీవు కరిగించబడాలి. నీవు దైవజనుడివి అయితే నిప్పుల్లో గండ్రగొడ్డలాగా నువ్వు సాగగొట్టబడుదువుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి దేవుని నామని ఘనంగా ఒకసారి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. మరి గండ్రగొడ్డలు తీసుకుని వెళ్ళాడు. మీకు తెలుసుగా,
అడవిని నరికేవాడు ఇంచుమించు 7, 8, 10 గొడ్డలు తీసుకెళ్తాడు. తెలుసా మీకు? మాట్లాడరే. 10 గొడ్డలు తీసుకెళ్ళి చెట్లు నరుకుతాడా? ఒక గొడ్డలు తీసుకెళ్తాడా? నాకు తెలిసినంతకు పనుడికి ఒకడు చాలు, పని చేతగానుడికి 10 కావాలి. ఒకడు పట్టుకుని వెళ్ళాడు, చెట్లు నరకడం మొదలుపెట్టాడు. ఏమిటయ్యా అంటే, నా గొడ్డలు ఏమనుకున్నావు? పదును కలిగింది. నా గొడ్డలు ఏమనుకున్నావు? హస్తమేమో బలం కలిగింది, గొడ్డలేమో పదును కలిగింది. ఈ పరిచర్లో పదునైన సేవకులు దొరికితే దేవుని హస్తం క్రియ చేయబోతా ఉంది. నీ ముందు అరణ్యాలు ఆగవు, చెట్లు నరకబడతాయి. చెట్లను నరకడమే కాదు, చెట్లను నరికి తీసుకొచ్చి హగ్గయి గ్రంథంలో మందిరం కట్టినట్టుగా నువ్వు మందిరాలు కట్టబోతా ఉన్నావు. బలమైన ఆరాధకులుగా మారబోతున్నారు. దానికి కావలసింది ఎవరో తెలుసా? పదును కలిగిన సేవకుడు కావాలి. పదును కలిగిన సేవకుడు కావాలి. పదును కలిగిన సేవకుడు కావాలి. అందుకు నేను పదునుగా నన్ను మార్చు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థనలు సరే అంటాడు. చాలాసార్లు మనం పదును కోరుకుంటే ఆయన సరే అన్నాడా నీకు మొదలైనట్టే. ఏమిటది? నిప్పుల్లో పెట్టడం, సాగొట్టడం, నిప్పుల్లో పెట్టడం, సాగొట్టడం. ఈ నెలంతా భయంకర రోగాల్లో నానబెడతాడు. ఇంకొక నెల అయినాక నిందల్లో నానబెడతాడు. అక్కడ కాసేపు కాలుస్తాడు. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత నువ్వేది పట్టినా పరాజయం అనే సెంటర్కి తీసుకెళ్తాడు. ఇక ఆ సెంటర్లో నువ్వు ఏదైనా అడుగుపెట్టు, మైకు చెట్టు పెట్టినా అది మాడిపోద్దు. డ్రమ్ము గట్టిగా కొట్టి చూడు, నీ చేతిలో బద్దం లేకపోతే నన్ను అడిగి చూడు. కారణం ఏమిటో తెలుసా? నువ్వు ఏది చేసినా అపజయం. నువ్వు నిరాకరించబడిన వాడు కాదు, పదును పెట్టే సెంటర్లో ఉన్నావు. నిన్ను దేవుడు పదును పెట్టబోతా ఉన్నాడు. పదునైన అనుభవంలో నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. నా యేసును బట్టి బ్రతిమలాడుతున్నా. నిన్ను పంపింది, నడిపిస్తుంది ఎందుకో తెలుసా? నీ ముందు కోత విస్తారంగా ఉంది. నీ ముందు దేవుని పరిచయం ఇంకా విస్తారంగా ఉంది. నేను అక్కడికి నిన్ను పంపబోతున్నాను. నా మాట విను. నువ్వు పదునైన వ్యక్తిలాగా మారాలి. ఆ పదును కలిగిన వ్యక్తిగా మారటానికి సాగగొట్టబడితే ఎంతవరకు సాగాలి? నా జీవితంలో ఈ సేవకు రాకూడదు అనుకుని మా నాన్న, అమ్మ ఇద్దరు సేవకులు ఉద్యోగాలు వదిలి సేవలోకి వచ్చారు. మా ఇంట్లో 3, అక్క, చెల్లి, నేను. మొత్తం మీద అందరం సేవకులు కావాలని ప్రార్థన చేసి నన్ను ఎక్కువగా సేవకులు దించాలని ప్రార్థన చేశారు. అది గిట్టక ఎక్కడైనా లారీ క్లీనర్గానే వద్దామని వెళ్ళిపోయాను. విచిత్రం ఏంటి తెలుసా? ఎక్కడికి వెళ్ళినా, చాలాసార్లు చెప్పానుగా, మా బంధువులు కానిస్టేబుల్, ఎస్ఐలు నిజామాబాద్లో పనిచేసేవాడు. అక్కడికి వెళితే ప్రతి ఇంటర్వ్యూకి వెళితే అదే విచిత్రమో తెలుసా? వెళ్ళినాక వాడు తూకం వేస్తే ఇక్కడ కరెక్ట్గా ఉండేవాడిని, అక్కడ 1/2 kg తగ్గేవాడిని. కొలత చూస్తే అరంగుళం తగ్గేవాడు. అది సరేననుకున్నాక హైదరాబాద్ వస్తే ఇంకొక ఆయన ఉద్యోగం చూస్తే ఉద్యోగానికి వెళ్ళి ఎడక మునిపోయి నాకు ఉద్యోగం ఇచ్చేవాడు రాత్రి చచ్చిపోతాడు, తెల్లారిదాకా బతకడు. కారణం ఏంటి? నా జీవితాన్ని సాగొట్టడం. ఆ తర్వాత వినకపోతే రోగం పెట్టాడండి. ఆ రోగంతో ఇంచుమించు 7 సంవత్సరాలు పడరాని బాధలు పెట్టి. కారణం ఏమిటో తెలుసా? ఆయనకి నన్ను గొడ్డలుగా మార్చాలని ఆయన ఆలోచన. నేనేమిటో తెలుసా? ఆయన చేతిలో పడకూడదని నేను అనుకున్నాను. మందులు మింగినా, ప్రయాసపడ్డా, ఆసుపత్రికి వెళ్ళినా తెలిసినాడు పథ్యం ఒక రకం కాదు, అన్నీ చేశారు. కానీ చివరికి నేను చావు బతుకులో దేవుని చేతికి అప్పగించుకొని, అయ్యా నీ చేతిలో గండ్రగొడ్డల్లాగా ఉంటానయ్యా, నీ చేతిలో పనిముట్టిగా ఉంటానయ్యా, నీ కొరకు బ్రతుకుతానన్నాక అప్పుడు నా జీవితానికి విడుదల కలిగింది. ఆ తర్వాత నాకు వినబడినది, నాకు తెలిసింది ఏమిటో తెలుసా? నేను లోబడకపోతే ఇంకా సాగొట్టేవాడు. ఇంటి అడుగుతారు మీరు కావాలంటే లోబడకుండా బతకండి. మీకు వెంటనే రాజ్యం వస్తుంది, తాళాలు వస్తాయి అనుకోబాకండి. వెంటనే సంఘం చేతికిస్తారనుకోబాకండి. ఇంకా సాగొడతాడు. ముందే లోబడి అన్ని దెబ్బలు తప్పుతాయిగా. మనం చాలాసార్లు దేవుడు సాగొట్టేదాకా మనం ఇంకా ఉంటాం. అంటే ఇక నీ జీవితంలో నీకు ఆశ చచ్చిపోయి అయిపోయింది అనేటప్పటికి. కానీ బుద్ధి కలిగిన వాడు ఇప్పుడు ఒక గద్దింపుతోనే లైన్లోకి వస్తాడు. ఒక్కసారి గద్దిస్తేనే సరైపోతాడు. మన జీవితంలో అలా కాకుండా సాగదీస్తే ఆయన ఎంత శక్తిమంతుడో తెలుసా? ఇది మొద్దుగడలు అని వారేయుడు. మొద్దు అనుకుంటే ఇంకా ఎక్కువ పని పెడతాడు. నెత్తి మీద దెబ్బలు కావాలన్నవాడు చేతులు ఎత్తండి. 1, 2, 3, 4 అంటే పొరపాటున సాగొట్టేదాకా, ఇంకా సాగదీసేదాకా అట్లాగే ఉంటారు. నెత్తి మీద పడతానే ఉంటాయి, నువ్వు సాగుతానే ఉంటావు. తర్వాత నిన్ను లేపి నిలబెడతాడు. శత్రువు కానీ చెయ్యి పెట్టాడా, చెయ్యి తెగిపోద్దంతే. వాడు కానీ ఏ కార్యం చేయాలని వచ్చినా నిన్ను చూడగాని వీడు దేవుని చేతిలో గండ్రగొడ్డలి. ఆ పిలుపు నీకుండునగాక, ఆ పేరు నీకుండునగాక, అట్టి పరిచర్య ప్రాంతంలో మొదలవునగాక. అందుకు విస్తారమైన పనిలో నిన్ను పెట్టాడు, నిన్ను పిలిచాడు. ఒక గొప్ప కార్యం జరగబోతుంది. ఇంకొక మాట చెప్పను. ఆ తర్వాత తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టాడు?
చెప్పండి, అన్నీ చేసి ఈ బాణాన్నైనా ఈ వస్తువునైనా పరికరాన్ని ఎక్కడ పెట్టాడు? అంబుల పొదిలో పెట్టాడు. నా మాట వింటారా? అంబుల పొది యుద్ధానికి వెళ్ళే సేవకుడు వీపు మీద కట్టబడుతుంది. అంబుల పొదిలో బాణాల సంపటి ఉంటుంది. అందులో రకరకాల బాణాలు ఉంటాయి. బాణాల వివరాలన్నీ నేను చెప్పక్కర్లేదే కానీ ఒక సేవకుడు దేవుని చేతిలో 7 రకాల బాణాలుగా ఉపయోగపడతాడు. ఆ బాణం తీస్తే ఫలాను వారి గుండె పగులుద్ది, ఈ బాణం తీస్తే ఫలాను వారి గుర్రానికే తగులుద్ది. మొత్తం మీద ఆ బాణాలన్నీ అందులో పేల్చాడు. ఇంతకీ ఈ బాణాలు మీటింగ్ పెట్టారు. ఏ మీటింగు? మనందరూ ఇక్కడ ఎందుకు పెట్టారు? ఇక ఎంతసేపు ఈ బాణం అంటది కొంచెం అవసరం జరుగు, నాకు ఖాళీ లేదు. ఈ బాణం ఆ బాణాన్ని అంటది కొంచెం అవసరం జరుగు, నాకు ఖాళీ లేదు. నేను ఎవరిని అనుకున్నాను, నువ్వెవరు, నేనెవరిని, నా స్థాయి వేరు. నేను తెలుసా, మామూలుని కాదు, 3 డిగ్రీలు చేశాను, 5 పట్టాలు పట్టుకున్నాను, పనికి మనలోనే ఇక్కడ బతికాను. అంటే జీవితంలో ఆ అంబుల పొదిలో అమరిక ఉండదు. ఎప్పుడైతే ఆ బాణాలు కొంచెం గొడవబడి పైకి వస్తున్నాయి అనుకో, ఆ యజమాని చూస్తాడు, ఓహో ఇది ఇక్కడ నిలబడట్లేదు, తీస్తాడు, మళ్ళా దాన్ని ఆ పరిస్థితుల్లో ఇరికించి లోపలికి నొక్కుతాడు. అంటే అర్థం ఏమిటి? నువ్వెక్కడే ఉండాలి. ఎప్పుడైతే ఆ సంచిలో ఆ యొక్క పొదిలో ఇవన్నీ అమర్చబడతాయో దాని పేరు సహవాసం. సహవాసంలో నీవు అంటు కట్టబడాలి, సహవాసంలో నిలదొక్కుకోవాలి, సహవాసానికి లోబడాలి. ఆ సహవాసంలో ఉంటేనే అంబుల పొదిలో లేకుండా, నా మాట కూడా వినండి, అంబుల పొదిలో లేకుండా తయారు చేసిన బాణాలు బీరువా దగ్గర పెట్టి వచ్చాడు. యుద్ధానికి వెళతాం, మాటికి వచ్చి ఓ బాణం తీసుకెడతాడా? ఎక్కడ ఉండాలి నీవు? వీపు మీద కట్టబడిన అంబుల పొదిలో ఉండాలి. ఎక్కడుండాలి నీవు? పంపయ్యా నేను ఉన్నాననే స్థలంలో ఉండాలి. దైవజనుడు పిలిచాడు, సేవకుడు పిలిచాడు, నువ్వు అందుబాటులో రావాలి. ఓ రకంగా దేవుడు పిలిచాడు, సమూయేలు ఉన్నానయ్యా, నీ మాట ఆలకిస్తున్నాను. అననయ్యా ఇక్కడే ఉన్నాను, నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. నువ్వెవరవై ఉండాలో తెలుసా? అంబుల పొదిలో అమర్చబడిన బాణమయ్యుందువుగాక. 3 సార్లు చెయ్యి ఆమేనని చెప్పండి. ఆమె ఆమె. ఎప్పుడైతే అమెరికలో నువ్వు ఆ సహవాసంలో కట్టుబడి ఉంటావో నీ మీదకి దేవుని చెయ్యి వస్తుంది. నీ మీదకి రాగానే ఒక బాణం తీస్తాడు. బాణం తీయగానే విసిరి కొడతాడు. విచిత్రం ఏంటి తెలుసా? తిన్నగా వెళ్ళి శత్రువు యొక్క గుండె బగిలేటట్టుగా మొదలవుతుంది. అప్పుడు ఈ మీటింగ్ పెట్టే ఆ వ్యక్తే పనికొచ్చాడా? మేము పనికి రాలేదా? ఆ బాణమే సరిపోయిందా? మేము సరిపోమా? నీవేం నేర్చుకోవాలో తెలుసా? నా వంతు వచ్చే వరకు నేను మౌనంగా ఉంటా, నన్ను పంపే వరకు నేను మౌనంగా ఉంటా, నన్ను నడిపించే స్థలంలో కట్టుబడి ఉంటా. ఒక్కోసారి ఏమో తెలుసా, బాణాల మీద బాణాలు వెళతాయి, ఒక బాణం అక్కడే మిగిలిపోతుంది, యుద్ధం అయిపోతుంది. యుద్ధం అయిపోయినాక ఈ బాణం ఉపవాస ప్రార్థన పెడుతుంది. ప్రభు నన్ను వాడుకోవేక, నన్ను వాడుకోవా? ఎందుకు ఉపవాస ప్రార్థన? నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎక్కడ ఉంచినా అక్కడే ఉందువుగాక. దేవుడు వాడుకునే పాత్రగా నువ్వు సిద్ధపడితే ఆయన నిన్ను వాడుకొనుగాక. నీవే దైవజనుడు అయితే సంపాదనలు నీకు తెలియాలి. ఆత్మ సంబంధమైన సంపాదనలు నువ్వు గమనించగలిగింది. దైవజనుడు ఏ మాట చెబితే ఆ మాట నెరవేరాలి. దైవజనుడు శవాలను బ్రతికించగలగాలి. దైవజనుడు ఎవరై ఉండాలో తెలుసా? దేవునితో సహవాసం కలిగిన అంబుల పొదిలోని బాణంగా ఉండి తీరాలి. ఆ సహవాసాన్ని అంటి పట్టుకుని ఆఖరి వరకు నిలవగలగాలి. విచిత్రమైన అనుభవం ఏమిటో తెలుసా? దేవుడు 3 తీసుకెళ్లి ప్రార్థనకు వెళ్ళాడు. మిగతా వాడు ఎక్కడ ప్రార్థనకు వెళ్ళినట్టు కనపడదు. ఏదో సొంత మీటింగ్ పెట్టాడు. ఆరాధన వేరు, సపరేట్గా ఉంటుంది. అందరూ ఇటు వెళ్తా, అందరూ అటు వెళ్తుంటాడు. అయిపోయింది. కానీ విచిత్రం ఏమిటో తెలుసా? దేవుని అపోస్తులత్వం ఇచ్చినాక ఎవరిని తక్కువ చేయలే, అందరినీ ఒకే రకంగా అభిషేకించి పంపించాడు. భూలోకమును వాడు తల్లకిందులు చేశారు. సహవాసం చాలా విలువైంది. సహవాసం లేక సేవకులు అల్లాడిపోతున్న రోజులు ఇవి. నాకక్కల్లా సహవాసం అని అనుకుంటే నువ్వు బాణమే కానీ దేవుడు వాడుకునే బాణం కాదు. నువ్వు బాణమే కానీ అభిషేకం కలిగిన దైవజనుని చేతిలో వాడబట్టడం లేదు. నా యేసును బట్టి బ్రతిమలాడుతున్నా, మీకు అవసరం చెబుతున్నా, మీరు సహవాసంలో నిలబడండి. దేవుని సాంగత్యం, పరిశుద్ధుల సహవాసం, దైవ సంబంధమైన సంఘ సహవాసం, పరిశుద్ధుల సహవాసంలో మీరు అంటు కట్టబడగలిగితే నా దేవునికి మీరు అందుబాటులో ఉందురుగాక, దేవుని చేతికి అందుదురుగాక. తగిన సమయమందు నిన్ను విసరబోతున్నాడు. లోకం తల్లకిందులుగా పోతుంది. భయంకరమైన వ్యక్తులు సాగుబోతా ఉన్నారు. గొల్లియాతులు బద్దలవబోతున్నారు. ఎరుకో కూలబోతా ఉంది. చరిత్ర తిరగబడబోతుంది. ఈ రోజున నువ్వు దైవజనుడివే అయితే అంబుల పొదిలో ఉన్నావా? దైవజనుడివే అయితే నువ్వు రుద్దబడ్డావా? దైవజనుడివైతే సాగగొట్టబడ్డావా?
దైవజనుడు అయితే దేవుని మనిషిన మలతకు ఆ కొలతకు సమానంగా ఎదగలిగావా? ఈ రోజైనా ఈ మాటలు విన్నాక ఆయన ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే నీవే దైవజనుడు అయితే చెప్పండి, అన్నమాట చెప్పండి. నీవే దైవజనుడు అయితే అదిగో దూర చూపు కలిగి ఉన్నాడుగా. ఆ దైవజనుడు తాను శవాల మీద పడుకుని లేపాడుగా. ఆ దైవజనుడు ఏ మాట చెబితే ఆ మాట జరుగుతుందిగా. ఇంకొక మాట చెబుతాను, మీరు ఎరిగిన సత్యమే. దేశంలో శత్రుపోరు ఎప్పుడూ ఉంటుంది. ఈ దేశాన్ని కొలగొట్టాలని ఆ దేశం, ఆ దేశాన్ని కొలగొట్టాలని ఈ దేశం. ఇలా కొలగొట్టేటప్పుడల్లా ఓ రాజుగారు మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఏమిరా మనం ఎక్కడికి వెళ్ళి యుద్ధం మొదలు పెట్టాలనుకుని ప్లాన్ చేసుకు వెళ్ళినా ఆ మన ప్రణాళిక అంతా దెబ్బతింటుంది. మనం ఎక్కడ గూడు కట్టి దండయాత్ర చేద్దామన్న ముందే ఆ దేశపు నాయకులు వచ్చి సేవకులు వచ్చి అక్కడ ఉంటున్నారు ఏమిటని. అప్పుడు వాళ్ళలో కథ అన్నాడు, అయ్యా మన రహస్యాలు జారవేశాడు ఎవడో లేడు, ఒక దైవజనుడు ఉన్నాడు వాళ్ళ మధ్యలో. ఆ దైవజనుడు మనం ఇక్కడ ఆలోచించిన ఆలోచనలన్నీ పసికట్టగలిగిన వాడు. ఆ దైవజనుడే ఆ రాజుగారికి వర్తమానం చెబుతున్నాడు. ఆ దైవజనుడు చెప్పిన వర్తమానం ఆ రాజు వింటున్నాడు. మనకంటే ముందు రాజు అక్కడి నుంచి తన సైన్యాన్ని తప్పిస్తున్నాడు. ఈ ఒక్క మాట మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇది రాజుల 2వ గ్రంథంలో రాయబడిన చరిత్ర. కానీ విచిత్రం ఏమిటో తెలుసా? ఈ దైవజనుడు ఎవరో తెలుసా? దేవుని ఆలోచన ప్రకారం నడవగలిగిన వాడు. మరో విచిత్రం ఏంటంటే రాబోతున్న విపత్తు నుంచి రాజ్యాన్ని కాపాడగలిగిన వాడు. ఇతడు అంటాడు, రాజా ఆ ప్రాంతానికి శత్రువు వస్తున్నాడు, నువ్వు వెళ్ళబాకు. రాజా ఆ ప్రాంతంలో నీ వారు ఎవ్వరు వెళ్ళబాకండి, శత్రువులు పొంచి ఉండబోతున్నారు. దైవజనుడు క్షేమ సమాచారం చెప్పగలిగిన వాడు. దైవజనుడు సాతాను ఉచ్చు నుంచి నిన్ను కాపాడగలిగిన వాడు. గట్టిగా చెయ్యెత్తి ఆమేన్ చెప్పండి. ఆమేన్. నువ్వు ఎవరి పెంపకంలో ఎవరి అనుభవంలో ఎదగాలో తెలుసా? నిన్ను నడిపించే పరిశుద్ధాత్మ చేతిలో ఉండాలి. నిన్ను నడిపిస్తున్న నాయకుడి చేతిలో ఉండాలి. ఎన్నిసార్లు వాడు రాజు ప్రయాసపడ్డా వాడు వల్ల కాల. ఇప్పుడు ఒక మాట చెబుతాను, నీవు దైవజనుడువై దైవజనుడు నడిపింపులో నువ్వు నడిచే వ్యక్తివే అయితే సాతాను నీ సేవ మీద ఎన్ని ప్రణాళికలు వేసినా, బాంబులు సిద్ధం చేసిన, అరాచకం సృష్టించిన, నిన్ను అతలాకుతలం చేసి పాతాళ ప్రతినిధిగా చేయాలనుకున్న వల్ల కాదు. కారణం ఏంటో తెలుసా? మన పక్షాన ఉన్న దైవజనుడు గొప్పవాడు. మన పక్షాన ఉన్న దైవజనుడు గొప్పవాడు. అసలు ఎవరు అంటే అక్కడ రాశాడు కదా, మనం వెళ్ళవలసిన మార్గం బోధిస్తాడు. మనం వెళ్ళవలసిన మార్గం బోధిస్తాడు. అర్థమైందా? సేవకులుగా మీరందరూ సేవకులు, నేను సేవకునిగా చెబుతున్నాను. నా జీవితంలో ఎప్పుడు నేను కోరుకునేది ఏమిటో తెలుసా? ఒక సేవకుడు నన్ను నడిపించాలని ఎప్పుడు కోరుకునేవాడిని. సహవాసంలో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, ఎప్పుడైనా సరే నన్ను నడిపించే ఒక సేవకుడు నాకు ఉండాలి. నెమ్మదిగా కూర చెడిపోయిందండి, కూర చెడిపోతే వండుకోకూడదు. మాట్లాడరే. ఒకవేళ అప్పులు పెరిగాయి అనుకో, బ్యాంకుల దగ్గరికి వెళ్ళకూడదు, దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడి దగ్గరికి వెళితే దైవజనుడు ఆలోచన చెబుతాడు. దైవజనుడు అంటే ఎవరో తెలుసా? నీకు మార్గం చూపగలిగిన వాడు. నీకు మార్గం చూపగలిగిన వాడు. నీ స్థాయి అర్థమైందా? ఇప్పుడు నువ్వు దైవజనురాలువా? నువ్వు దైవజనుడివి అయితే నువ్వెవరవో తెలుసా? నీ బతుకు అయోమయం కాదు, అయోమయమైన వాళ్ళ బతుకులకు దారి చూపగలిగిన ఆలోచన నీ దగ్గర ఉంటుంది. నీవు వెంటనే ఆలోచన చెప్పగలవు. ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే ఈ సేవలో ఇంచుమించు చాలా సంవత్సరాలు నలుగుతున్నా. సహోదరులను చూచాను, సేవకులను చూచాను. కొంతమంది సంఘానికి వెళ్ళి వాక్యం చెబుతుంటే సహోదరులు అక్కడ సేవ చేస్తుంటారు. అక్కడ ఆమె చేసే పరిచయం బట్టి వాళ్ళు చెబుతారు, అయ్యా ఏ సమస్య వచ్చినా అమ్మకు చెబుతామయ్యా. విచిత్రం ఏంటి తెలుసా? ఆమె ప్రార్థన చేసి ఆలోచన చెప్పుద్ది. ఆలోచన ప్రకారం నడుస్తున్నాం. మేము ఇప్పటికీ ఆపదల నుంచి కాపాడబడుతున్నాం. నీ దైవజనుడు నీకు మార్గము బోధించునగాక. ఇప్పుడు నేను చెబుతున్నాను, మీరెవరో తెలుసా? దైవజనులలాగా మీరు దైవజనులైతే ఇతరులకు మార్గం బోధించాలి. నోటితో ఆ మాట చెప్పండి. ఇతరులకు మార్గాన్ని బోధించేవాడగా ఉండాలి. అది నీ దైవజనుల లక్షణం. మీకు ఇంకో మాట కూడా చెబుతాం. దైవజనుడు ఎట్లాంటి పని చేశాడో తెలుసా? ఆ రోజుల్లో పెద్ద హడావుడిగా ఉన్నారు జనం. చూశాడు. నెమ్మదిగా ఆ ముసలాయన బయలుదేరి వచ్చాడు. అయ్యా మీరు రండి అందరూ పిలిచి అన్నాడు, ఎందుకని మీరు 2 మనసులో 2 తలంపులతో ఉంటున్నారు? బయలుదేవుడా, యెహోవా దేవుడా? అయోమయంగా ఉన్నారు కదా. నేను చెబుతున్నాను, మీరు అయోమయంలో దేవుడి చిత్తం కాదు, అయోమయం నుంచి బయటపడాలి.
ఇది నమ్మొచ్చా నమ్మకూడదా, ఇది చెయ్యొచ్చా చేయకూడదా, ఇది దేవుని చిత్తమా కాదా, ఇలాంటి అనుమానాలు అయోమలు చాలామంది ఉన్నారు. దైవజనుడు నడికట్టు కట్టుకొని బలిపేట కార్యక్రమాన్ని చేసి నెమ్మదిగా వాళ్ళని అంటాడు, ఎద్దిస్తాను మీరు బలరిపించండి, ఎద్దిస్తాను, ఎద్దు తీసుకుని నేను చేస్తాను. ఇప్పుడు నేను మూలవాక్యం చెప్పేది ఏమిటో తెలుసా? ఒక దైవజనుడు దేశానికైనా సంఘానికైనా కుటుంబానికైనా పరిచర్యకైనా ఎప్పుడైనా అయోమయం కలిగితే ఆ అయోమయాన్ని పరిష్కరించగలిగిన వాడు. మరి ఈ రోజున రెండు తలంపుల మధ్య వేలాడుతున్న జనానికి పరిష్కారం చూపాడుగా. నువ్వెవరవో తెలుసా? అయోమయం సృష్టించేవాడవ కాదు, అయోమయానికి పరిష్కారకర్తవు నీవే. చేతులెత్తి ఒక్కసారి ఆమేనని చెప్పండి. సంఘంలో అయోమయం వాళ్ళు ఉంటారు, దేశంలో అయోమయం పరిస్థితి ఉంటుంది, కుటుంబాల్లో అయోమయం ఉంటుంది. ఎవరిని వెంబడించాలో ఎవరిని వెంబడించకూడదో తెలియదు. కానీ నువ్వెవరవో తెలుసా? దైవజనుడు అయితే. చెప్పండి, ఎవరివైతే? నువ్వు దైవజనుడివే అయితే ఇప్పుడు నువ్వు ఆ అయోమయమైన పరిస్థితిని ఒక్క క్షణంలో పరిష్కరించాడు. దానికి పరిష్కారం నేను జాతకం చెబుతాను రండి, ప్రవచిస్తాను రండి, అలా బలిపీఠం మండిస్తాను రండి. బలిపీఠం మండిన చోటల్లా అయోమయం బద్దలైపోవునేగాక. బలిపీఠం మండిన చోట అయోమయం అంతరించిపోవునేగాక. నీ సేవలో అయోమయం వచ్చిందా? నువ్వు చేయగలిగింది ఎక్కడికి వెళ్ళి ఏం చేయక్కర్లా, బలిపీఠం మండించు. నా జీవితంలో ఏ ఊళ్ళో సేవ చేయాలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని అయోమయమైన పరిస్థితుల్లో చాలాసార్లు నా సేవా కార్యక్రమాన్ని వదిలి ఈ నిజామాబాద్లో ఆర్మూర్ అనే ప్రాంతానికి సేవకి వెళ్ళాలని ఆలోచన కలిగింది. అక్కడ కామారెడ్డిలో మా బంధువులు ఉండేవాడు, బాన్సువాడ ఎన్ని తిరిగిన వాడిని. అక్కడికి వెళ్ళి సేవ ప్రారంభించాలని ఒక రోజు నేను మోకరించి భార్యాభర్తలు ఇద్దరం ప్రార్థన చేస్తూ నెమ్మదిగా వాక్యం చదువుతుంటే అది ఆ భాగం కనబడింది. ఎంతకాలం మీరు అయోమయంలో ఉంటారు? ఎంతకాలం రెండు తలంపుల మధ్యలో ఉంటారు? ఎంతకాలం? దాని పరిష్కారం నువ్వు లేచి బలిపీఠం కట్టు, నువ్వు లేచి బలిపీఠాన్ని నిలబెట్టు, నీవు లేచి బలిపీఠ అగ్ని చేత రగుల్చు, అద్భుతం జరుగునగాక. ఒక దైవజనుడు ఆ ప్రాంతానికి ఉన్న అయోమయమును తొలగించడానికి మండించే దైవజనుడు ఎక్కడున్నాడు? మంటగలిగిన దైవజనుడు ఎక్కడున్నాడు? మండించగలిగిన రాడు కూడా బుగ్గిగా మార్చగలిగిన ఒక ఆత్మాభిషేకం కలిగిన దైవజనుడు ఎక్కడ ఉన్నాడు? గట్టిగా ఆమేన్ అంటారా? గట్టిగా చెప్పండి, ఆమె. నువ్వు ఎవరివైతే మాట్లాడరు? నువ్వు దైవజనుడు కాదు, దైవజనుడు నీవే అయితే. చెప్పండి మాట, దైవజనుడు నీవే అయితే, దైవజనుడు నేనే అయితే ఈ కార్యాలు నీ వల్ల జరుగునగాక, ఈ కార్యాలు నీ వెంట నడుచునగాక. ఈ కార్యాలు దైవ చిత్తంగా దైవ సంబంధంగా జ్ఞాపకం చేసుకుంటే ఓ విచిత్రమైన అనుభవం నీ జీవితంలో జరగబోతున్నది. ఒక్క క్షణం ఆగి మనం ఆలకిద్దాం. వ్యక్తిగత జీవితంలో మనం నిజంగా దైవజనులవేనా? ఒకవేళ దైవజనులవే అయితే నువ్వేం చేయాలి? ఇప్పుడు కొన్ని మాటలు చెబుతాను. శవాలను బ్రతికించాడా? అయోమయం పరిష్కరించాడా? అగ్ని వంటి అభిషేకం మాటల్లో పంపాడా? నిశ్చయముగా మహిమ కలిగిన వాడిగా ఉన్నాడా? దైవ సంబంధం ముఖకాంతి అభిషేకం వెలుతులో నింపబడ్డాడా? ఆ దైవజనుడు ఆ పరిచయలో సాగి వెళుతుండగా అనేకులకు దీవెనకరంగా మారుతూ వచ్చాడా? ఆ దైవజనుడు రహస్యాల్ని బయట పెట్టగలిగిన వాడు, రాబోతున్న అపజయాన్ని గుర్తించి పరిష్కారం చేయగలిగిన వాడు, నిత్యం బలిపీఠం మండించగలిగిన వాడు. నీవే దైవజనుడు అయితే తిమోతి పత్రికలోకి వెళదాం. తిమోతి పత్రికలో రాయబడిన వాక్కు ఏముందో తెలుసా? చాలా జాగ్రత్తగా 3:17 రెండో తిమోతికి రాసిన రెండవ పత్రిక చాలా తేటగా రాయబడిన 3వ అధ్యాయం 16. దైవజనుడు సన్నద్ధుడై పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు. ఎట్లా? దేనికి? మందిరము కట్టుటకు పూర్ణముగా సిద్ధపడి, ప్రేయర్ టవర్ కట్టడానికి సిద్ధపడి అని రాయిలా. దేనికి సిద్ధపడాలట? చెప్పండి. ప్రతి సత్కార్యము సంపూర్ణముగా చేయుటకు నీవు సిద్ధపడి. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనమును. ఏ ఆవేశం? నువ్వు దైవజనుడు అయితే ఆవేశం నీకు ఉండకూడదు. నీకు ఏ ఆవేశం ఉండాలి? లేఖనాలతో ఉన్న దైవావేశంతో కూడిన అగ్ని వంటి మాటలు నీకు చేతి నిండా ఉండాలి, నోటి నిండా ఉండాలి, గుండె నిండా ఉండాలి. లేఖనాలతో నువ్వేం చేయగలగాలి? ఉపదేశించడం, ఖండించడం, తప్పు దిద్దడం, నీతి యందు శిక్షణ చేయుట నీకు ప్రయోజనకరం. ఎన్ని పనులు అప్పగించాడు? చదవండి అక్కడ. మొదటిది
ఉపదేశించడం, ఖండించడం, తప్పుదిద్దడం, నీతిలో ప్రజలని తాను కూడా శిక్ష చేసి శిక్షణ అనుభవించడం, శిక్షించేవాడగా కాక శిక్షణలో తయారు చేసేవాడగా మారాలి. నీవు దైవజనుడివి అయితే ఈ 4 కార్యాలు నీ ద్వారా జరుగుతున్నాయా? ఎందుకో రాబోతున్న రోజుల్లో మీ ద్వారా మంట మొదలవబోతా ఉంది. అనేకమైన అడవులు నరకబడబోతా ఉన్నాయి. అనేక దూరాలు తేబడబోతా ఉన్నాయి. అనేకులు దేవుని చేత కట్టబడబోతా ఉన్నారు. మీ పరిచయలో శవాలు లేచి నిలబడబోతున్నాయి. సంఘాలు మహిమతో నింపబడబోతున్నాయి. మీ నోట అగ్ని వంటి మాటలు విడుదల కాబోతున్నాయి. అన్ని రోజులు వేరు, ఈ రోజు వేరు. ఊహకు మించిన ఘనకార్యం చేస్తూ ఆయన అంటాడు, నీవే దైవజనుడు అయితే, నీవే దైవజనుడు అయితే. ఈ రోజున బాగా ఆలకించండి. నువ్వు ఎవరవై ఉండాలో తెలుసా? ఉపదేశం చేయగలిగిన వాడవై ఉండాలి. ఉపదేశం దాని గురించి ఎక్కువ నేను చెప్పను, కానీ ఉపదేశం నీకు తెలిస్తే కదా ఉపదేశం చెప్పేది. మొదలు ఉపదేశం మనకు తెలియాలి. రెండవది, ఉపదేశం చేయడానికి చాలామంది ఇష్టపడతారు. రెండో పని చేయాలిగా. రెండవది ఏమిటి? ఖండించుటకు. అందరూ చెప్పాలి. ఏం చేయటానికి? ఖండించుటకు. అంటే నీ పరిచయలో ఇది చాలా విలువైనది. నాకు ఈ జీవితంలో ఇది కొంచెం పాఠం నేర్పింది. ప్రసంగం చేయడానికి, ఉపదేశం చేయడానికి, మారు మనసు, బాప్తీసం, వేర్పాటు జీవితం, దైవ విశ్వాసం మొత్తం లిస్టు చెప్పినా నాకు ఇబ్బంది లేదు, కూర్చున్నవాడికి ఇబ్బంది లేదు. కానీ ఖండించే పనికి వచ్చా. ఖండిస్తే వెంటనే ఉన్నది వాక్యానుసారంగా 2 అంచుల కలిగిన ఖడ్గంతో ఖండించాలి అంటే నాకు అర్థమైంది, సంఘంలో సగం మంది వెళ్ళిపోతారు. సగం మంది వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? నిన్ను పిలిచింది నేను నా పని కొరకు. నువ్వు నా మీద దయదలిసి జనాన్ని పోగు చేయక్కర్లా. జనాన్ని పోగు చేసేది నేను, పంపించేది నేను. ఒకవేళ నీ దగ్గరికి పంపించకపోయిన జీతం ఇచ్చేది నేను. నీతో పని చేయించుకుంటాను, నీతో నేను కార్యం చేస్తాను. నేను అప్పగించిన పని నువ్వు చేయి. నీకు సంపాదన పెరగాలి. నీవు జీవితంలో అద్భుతమైన జీవాన్ని సమృద్ధిగా సంపాదించగలగాలి. దాని కొరకు ప్రయాసపడి ఖండించుటకు నిలబడుదువగాక. ఒక రోజున చాలా వాక్య ఆవేశనై నేను గట్టిగా ప్రసంగం చేశాను. దేవుని మహాకృపను బట్టి ఆ రోజున ఇంచుమించు ఒక 50 మంది వచ్చేవాడు మందిరానికి. మరుసటి వారం 20 మంది వచ్చారు. తర్వాత నాకేం అర్థం కాల. నేను బాగా ఆలోచించాను, ప్రభువా అన్న. పైన నునుపుగా ఉండేది మెత్తగా బతిమలాడినట్టుంటే బాగానే ఉంది. ఖండించడం మొదలుపెట్టాక 20 మంది చరిత్ర తిరగబడిపోయింది. అప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేశా, ప్రభువా నేను తొందరపడ్డాను అని. మళ్ళా వెళ్ళి ఆ వెళ్ళిపోయిన వాళ్ళందరూ బతిమలాడా, అయ్యా పొరపాటు అయిపోయింది రండి అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇప్పుడు తిట్టపోయిన రేపని తిడతావు, ఇవాళ కాకపోయినా వచ్చే వారం వల్ల గట్టిగానే మాట్లాడతావు, నీతో మాకెందుకులే అని మొత్తం పోయారు. అప్పుడు దేవుడి దగ్గర వెళ్ళా. ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వేం కంగారు పడబాకు, జనాన్ని పంపితే కాదు నువ్వు కత్తిరిచ్చేది. నాటే మొక్కలుంటే కత్తిరి పని చేస్తుంది. కత్తిరి పట్టుకున్నాను గనకంటే చెట్లు ఉండవు. చెట్లు నేను నాడతా, నేను జనాన్ని నీకు అప్పగిస్తా, నువ్వు చేయాల్సిన పని చేయి. విచిత్రం ఏంటో తెలుసా? ఆ నెలలో 20 రోజులు ప్రార్థన చేశానండి. మరి దేవుడు ఎట్లా తలుపులు తీశాడో నాకు అర్థం కాలేదే. కానీ నెమ్మదిగా ఆ సంఘపు సంఖ్య 120కి పెరిగింది. ఆ పెరిగేటప్పటికి నాకు బాగా ఆనందం అనిపించింది. అంటే అర్థం ఏమిటంటే, నేను దైవజనుడిగా దేవుడి చిత్తం చేస్తాను. సంఘాన్ని కాపాడుకోవటం, కట్టుకోవడం, పోగు చేసుకోవడం, మొట్టగట్టుకోవడం, బొద్దగెచ్చడం, మొద్దు పెట్టడం, అది కాదుగా నా పని. దేవుడు చెప్పినట్టుగా నేను చేయగలిగాను. ఇప్పటికీ ఒక రకంగా చెప్పాలంటే గద్దించి ప్రసంగం చేస్తే ఆ గద్దింపుకు దేవుని ఆత్మ కార్యం చేశాక వాళ్ళు దిద్దబడిన వాళ్ళై సరిచేయబడి ఇప్పుడు సంఘంలో నమ్మకస్తులుగా నిలబడతా వచ్చారు. ఒక గుంపును మనం ఆయనకు ఆయత్తపరచాలి, అప్పగించాలి. ఆ పని కొరకు నువ్వెవడవై ఉండాలో తెలుసా? నువ్వు పదునైన గొడ్డలగా ఉండాలి, నీ చేతిలో పదునైన కత్తిర ఉండాలి. నువ్వెవరవై ఉండాలో తెలుసా? కత్తిరించి గద్దించగలిగిన వాడవై ఉండాలి. ఎప్పుడు కంగారు పడబాడు. నేను దానికి గుర్తును, దానికి ఆధారం. గద్దించి జనాన్ని పోగొట్టుకున్నాను. నా పని మానక నేను చేశాక సంఖ్యను పెంచడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు కొంతమంది పోతానే ఉంటారు, నేనేం బాధపడను. కారణం ఏమిటో తెలుసా? పోయేవాళ్ళు ఎట్టగో పోతానే ఉంటారు. దేవుడే చెప్పాడుగా. మీరు కూడా వెళ్ళాలనుకున్నారా? వెళ్ళిపోండి. కానీ దేవుడు నాటిన మొక్కలే ఉంటాయి. ఇప్పుడు ఆమేనండి. ఏ మొక్కలు ఉంటాయి? దేవుడు నాటే మొక్కలే ఉంటాయి. అప్పుడు నేను అనుకున్నాను, పోయే మొక్కలను చూసి, దేవా నీకు వందనాలు, నువ్వు నాటలేదు వీటిని, పోనీ ఇక్కడ కాకపోతే అనుకుని వెళ్ళారు. పాపం 7 సంవత్సరాలు నా సహవాసాన్ని వదిలి వెళ్ళిపోయారండి. వేరే సహవాసాలు తిరిగారు. వాళ్ళు దేవుని మహాకృపను బట్టి ఎక్కడి నుంచి వచ్చారో అడిగేవాళ్ళు.
నమ్మకంగా విశ్వాసులుగా భక్తిగా ఉండడం. అబ్బా చాలా భక్తి. ఎక్కడ వచ్చారయ్యా? దేవదాస్ అయ్య గారి దగ్గర నుంచి వచ్చాం. అయితే మంచిది, వాక్యం వినండి. ప్రభు బల్ల ఆరాధనలో మీరు మోకరించబాకండి. అదేమిటిది? నాకు తెలుసు ఇక్కడ మాత్రం 7 సంఘాలు తిరిగారు, 7 సంవత్సరాలు అయ్యారు. 7వ సంవత్సరం ముగింపులో వచ్చాడు. అయ్యగారు, నేను చేసింది చాలా పొరపాటు, నువ్వు ఆత్మీయ తండ్రివి, నేను నీ కొడుకుని, ఎక్కడికి పోతా మన ప్రేమ అని మొదలెట్టాడు. నాటకాలు ఆటలో సినీ యాక్టర్లు పనికిరారండి. మన ముందు మా నాటకాలు ఆడుతుంటాం. నాటకం ఆడి నేను చాలా తప్పు చేశాను. బాగా ఆలకించండి. నువ్వు నరికి ఖచ్చితంగా బాత్ చేయి, గట్టిగా కోపంతో బండకేసి నీ రాతి బంతిని కొట్టు, ఎంత స్పీడ్గా కొడతావు అంత స్పీడ్గా వచ్చి నీకు దొరుకుద్ది. నా దేవుడు ఆత్మను మీకు ఇవ్వబోతావన్నాడు, అద్భుతం జరిగించబోతావన్నాడు. మరలా వాళ్ళు వస్తారు. నీవు కత్తిరిచ్చిన మొక్క, గద్దిచ్చిన మొక్క పుష్పపు తోటలాగా మారబోతుంది. ఫలాల చేత నింపబడిన వ్యక్తిలాగా మారబోతున్నారు. ధైర్యంగా ఉండండి. నా యేసును బట్టి చెబుతున్నాను, నీవే దైవజనుడు అయితే. చెప్పాలా మాట? నేనే దైవజనుడని అయితే నేను ఖండించుటకు ప్రభు పక్షాన నిలబడతాను. ఆమేనంటారా? దిద్దుట అనే మాట మీకు తెలుసుగా. చాలాసార్లు దిద్దడం అంటే పెటాపెట గుద్ది చెప్పరు. దిద్దేటప్పుడు చాలా జాగ్రత్తగా చెబుతారు. ఉపదేశం చేసేటప్పుడు అందరూ పెట్టిన అన్నం పెట్టినస్తారు. గద్ది చేయడం బెత్తంతో గద్దేస్తారు. దిద్దేటప్పుడు ఏం చేస్తారు తెలుసా? వాడికి చెవులో ఏదైనా పడింది అనుకో, నెమ్మదిగా ఆ పిల్లని ముందు దగ్గరికి తీసుకుంటాడు, కాళ్ళతో నొక్కి పడతారు, తలకాయని చేతితో పట్టుకుంటారు, ఉంచిన తర్వాత తిప్పడం మొదలు పెడతారు. నెమ్మదిగా అందులో ఉన్నదంతా బయటకు వస్తానే ఉంటుంది. దిద్దుబాటు ఎలా ఉంటుందో తెలుసా? నీవు సొంత బిడ్డలాగా నీ సంఘాన్ని అంగీకరించాలి. ఆ వ్యక్తుల్ని అంత ప్రేమగా స్వీకరించాలి. వాళ్ళకి అవసరమైన రీతిలో ఇది నీ తప్పు, ఇది నీ విధానం, ఇట్లా నువ్వు చేయకూడదని పిల్లవాడికి మార్గం నేర్పినట్టుగా నీ ప్రేమతో దిద్దుబాటు మొదలు పెట్టాలి. ఎప్పుడైతే ఆ ప్రేమతో దిద్దుబాటు చేస్తావో ప్రజలు నువ్వు చేసిన గాయం కంటే నువ్వు చూపిన ప్రేమ చేత హత్తుకొని ఉందురుగాక. మరి ఈ రోజు నా పరిచయలో మనం ఉండగలిగామా? అలాంటి అనుభవాలు మనం సాగి వెళ్ళాలి అని కోరుకుంటే తప్పనిసరిగా దిద్దుబాటు నీ సేవలో ఉండాలి, ఖండించడం నీ సేవలో ఉండాలి, ఉపదేశ క్రమం నీ సేవలో ఉండాలి. రెండవది ఏమిటంటే శిక్షణ ఇవ్వాలి. అంటే అర్థం ఏమిటి? మీరు బాగా ఆలకించండి. ఒక వ్యక్తికి తర్ఫీదు ఇచ్చేటప్పుడు ఎవరై ఉంటారో తెలుసా? మీరు అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు చూస్తారు, ఆసనాలు నేర్పేవాడు కానీ, కొన్ని కరాటీలు నేర్పేవాడు కానీ, అట్లా చేయండి ఇట్లా చేయడం. వాడు వంగుతాడు, వాళ్ళు వంగమంటాడు, లేస్తాడు, మళ్ళీ నిలబెడతాడు, కూర్చోబెడతాడు. అంటే నువ్వేం చేస్తావో అది వాడు చూడగలగాలి. ఈ రోజున సేవకుడిగా నేను అనుభవాలతో చెప్పగలిగిన మాట, నువ్వు ఎవరినైనా దేవుని రాకడ కొరకు సిద్ధపరిచి నీవే దైవజనుడు అయితే నువ్వెవరవై ఉండాలో తెలుసా? నువ్వు చేయగలగాలి, దాన్ని వారికి చూపగలగాలి. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. గట్టిగా చెప్పండి ఆమేన్. చేతులతో హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా. నా యేసును బట్టి బ్రతిమలాడుతూ దండం పెట్టి చెబుతున్నాను, నువ్వు 2 పనులు చేయాలి. సంఘానికి కాపరిగా ఉండాలి, మందకు మాదిరిగా ఉండాలి. సంఘానికి కాపరి అవసరం, కానీ మందకు ఎవరు ఉండాలి? మాదిరి కలిగిన వాడు కావాలి. సంఘంలో కాపరి ఉంటాడు, ఉపదేశం చేస్తాడు. ఆ కాపరిగా తన యొక్క బాధ్యతలన్నీ నిర్వహిస్తాడు. మందను నడిపేటప్పుడు అతను ఏం చేస్తాడు తెలుసా? మందకు మాదిరిగా ఉండి ఆ కాలువ దాటాల్సి వచ్చినప్పుడు ఆ పిల్లను చేతితో పట్టుకుంటాడు, మంద వైపు తోస్తాడు, ఒక శబ్దం చేసి కర్రను టకటకా కొడతాడు. ఒక్కసారి లేస్తే ఆ కాపరిని చూస్తే అతను ఏం చేస్తాడంటే కాలువ దాటాడు, ఇకేం మాట్లాడు, వెంటనే ఒకదాని తర్వాత ఒకటి మొత్తం వెళ్ళిపోతుంది. కారణం ఏంటో తెలుసా? నీ విస్తార ప్రసంగం, అవిస్తారమైన కార్యక్రమాలు అక్కర్లా. మాదిరి నడక నీకుంటే మంద నీ వెనకుంటుంది. మాదిరి లేకుండా నీ ఉన్నంత కాలం నీ మంద నీ వెనకరాదు. మన జీవితంలో చాలాసార్లు సేవకులు చేసే పని ఏమిటంటే కాపరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఎందుకని? కాపరి చేతికి గొప్పతనం ఉంగరాలు ఉంటాయి కదా, మాట్లాడరే, ఉంగరాలు ఉంటాయి, ఏలెత్తి చూపే ధైర్యం ఉంటుంది, శక్తి ఉంటుంది. కానీ మంద కాపరే ఉంటాడు తెలుసా? మాదిరి కలిగిన వాడు. పౌలు చెప్పిన మాట అదేగా, నేను అనర్హుడని, నన్ను కొన్నాడు, నన్ను విమోచించాడు, నన్ను నియమించాడు. దేనికయ్యా? ఆ మందకు నేను మాదిరిగా ఉండాలి. ఆ మందకు నేను మాదిరిగా ఉండాలి. నువ్వు దూకితే అవి దూకుతాయి, నువ్వు నిలబడితే అవి నిలబడతాయి. ఎప్పుడు మంద అదిగో మాదిరిని చూస్తూ ఉంటుంది. మా సేవకుడు శబ్దం చేశాడా? ఏమిటది?
కేక వేశాడా ఏమిటది? ఆ సేవకుడు అలా చూడగానే ఒక్కసారి కాలువ దాటాడు. ఆ కాలువ దాటగానే మొత్తం కాలం దాటుతానే ఉంటాయి. అంటే నిన్ను చూసి నీ మంద నడుచునగాక, నీ ప్రవర్తన చూసి నీ మంద నడుచునగాక, నీ ప్రతిష్టను చూసి మంద నడుచునగాక, నీకున్న ప్రార్థన తలాంతును చూసి మంద నడుచునగాక. మరి ఈ రోజున మందకు మాదిరిగా ఉన్నావా? నీవు దైవజనుడు అయితే మాదిరి ఉండాలిగా, దైవజనుడితే ఖండించేవాడిగా ఉండాలిగా, దైవజనుడు అయితే లోకాన్ని తలకిందులు చేసేవాడిపై ఉండాలిగా. అన్నిటికంటే సత్కార్యాలు చేయుటకు నువ్వు సంసిద్ధత కలిగిన వ్యక్తిగా ఉండాలి. చివరి వాక్యం చదువుదాం. ఆ మాటలో చక్కని మాట రాసింది. అవన్నీ ఇప్పుడు నేను చెప్పలేను కానీ టైం అయిపోయింది. 11వ వాక్యం మూలవాక్యాన్ని చదవండి. మూలవాక్యం ఏమి రాయబడింది? దైవజనుడా నీవైతే, చదవండి. నీవైతే వీటిని విసర్జించి, అక్కడ విసర్జించి, అందరూ చెప్పండి ఏమిటది? దైవజనుడు కొన్ని విసర్జించాల్సినవి ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, మీరు పాయింట్లు జాయింట్లు చేస్తారు కదా సంఘానికి. మనోళ్ళకి సంఘానికి స్పీకర్ వచ్చాడు అంటే ఆయన మైకు పట్టుకుంటే సంఘాన్ని ఎంత గద్దించి చెబుతాడు. మీరు నాశనం అయిపోతారు, జాగ్రత్త. మాట వినబడకపోతే అయిపోతారు, దశమ భాగం తినిస్తే శాపగ్రస్తులు అయిపోతారు. ఇదే తాకిడి పాపం తట్టుకోలేక గొర్రెలన్నీ ఊపిరి అడగ వస్తాను. కానీ మనం చేయాల్సింది ఏమిటో తెలుసా? వారికి ఊపిరి పోయారు కానీ ఊపిరి తీయకూడదు. మన వ్యక్తిగత జీవితంలో నీవు కొన్నిటిని విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టవలసినవి బైబిల్లో మరోసారి వివరంగా చెబుతాను, టైం లేదు. విచిత్రం ఏమిటో తెలుసా? 7 విషయాలను విడిచిపెట్టాలి సేవకుడు. ఎప్పుడైతే నువ్వు వాటిని విడిచిపెడతావో నీ జీవితం మలుపు తిరగబోతా ఉంది. నీ జీవితంలో అద్భుతం జరగబోతా ఉంది. నీ జీవితంలో ఈ విడిచిపెట్టవలసిన దానిలో మొదటిది ఏమిటో తెలుసా? నటించడం విడిచిపెట్టాలి. ఏం చేయటం? నటించడం. దాని పేరు వేషధారణ. వేషధారణ చాలా ప్రమాదకరమైంది. బాగా ఆలకించండి. పాపాన్ని వదిలిపెట్టమని ప్రసంగం చేశాం, చెడు సహవాసాన్ని వదిలిపెట్టమని ప్రసంగం చేశాం, ఆ తర్వాత మూర్ఖుల నుంచి వేరమైన ప్రసంగం చేశాం. ఇవన్నీ మనం చేసాం, నేర్చాం, నడిచాం. కానీ దైవజనుడైనాక 7 విడిచిపెట్టాలి నువ్వు. ఆ 7 విడిచిపెడితేనే నీ జీవితంలో జరుగుతుంది. నటించుట. చెప్పండి ఆ మాట, అందరూ చెప్పండి. వేషధారణ, నటించుట సాతాను చేసే భలే ప్రక్రియ. నిన్ను భక్తులు ఎంతగా పెంచుతా దేవుడు ఉంటాడో అంతగా సాతాను కూడా నీ పక్కన కూర్చుని వ్యవహారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. వాడేం చేస్తాడో తెలుసా? నటించు అంటే అర్థం ఏమిటి? నీ జీవిత అనుభవాల్లో నువ్వు సేవకుడుగా నటించు, గొప్ప కార్యాలు చేసిన వ్యక్తిలాగా నటించు. మీరు బైబిల్లో చాలాసార్లు చదివి ఉంటారు. నటించే వాళ్ళ జీవితం అర్థంతరం అవుతుంది. నటించకుండా నేను చేతగాని వాడిని ప్రభు వైపు తిరిగితే అద్భుతం జరుగుతుంది. నువ్వెప్పుడైనా సరే నీ జీవితంలో ఒక విపత్తు జరిగింది అనుకో, విపత్తు జరిగినప్పుడు నువ్వేం చేయాలో తెలుసో? దేవుని వైపు తిరిగి, అయ్యా మొదటున్న ప్రేమలోంచి పడ్డానయ్యా ఈ కారణాన, నా గొడ్డలి దారి నీటిలో పడింది అయ్యా ఈ కారణాన, నా జీవితంలో ఆత్మ ఆరిపోయింది ఈ కారణాన. కానీ జనం ఏమనుకుంటారో, ప్రజలంతా నన్ను గొప్ప సేవకుడిని అనుకుంటున్నారుగా అని నువ్వు నటించడం మొదలు పెడితే కృప నీకు దూరం అవటం మొదలవుతుంది. నువ్వు పెద్ద సేవకుడువైనా చిన్న సేవకుడువైనా ఏమై ఉండాలో తెలుసా? దేవుని ఎదుట నటన మానేయాలి. నీవు సంపూర్ణంగా దేవుడికి అప్పగించుకునే వ్యక్తిలాగా ఉండాలి. ఎప్పుడైతే నీవు ఆయన పూర్తిగా అప్పగించుకుని నేను దోషినయ్యా, నేను పాపినయ్యా అని నువ్వు ఎప్పుడైతే అంటావో ఆ రోజు దేవుడు పూర్తిగా క్షమించి మరలా నీకు బలాన్ని, అభిషేకాన్ని, కృపను అనుగ్రహిస్తాడు. అందుకని మన వ్యక్తిగత జీవితంలో ఈ 7 కార్యాలు విసర్జించాల్సిన మొదటిది ఏమిటంటే నటించుట. అలాగే భయంకరంగా జీవితంలో సమర్థించుకుని మన పాపాలని, మన తప్పిదాలని మనం సమర్థించుకుని దాని కొత్త రంగు పుయ్యకూడదు. ఉన్నది ఉన్నట్టుగా నీది ప్రభువా, నేను దైవజనుడా నిజం చెబుతున్నాను, గొడ్డలు జారిపోయిందయ్యా, దైవజనుడా నేను మొదటన ప్రేమలో పడిపోయానయ్యా, దైవజనుడా అదిగో అక్కడున్నదాన్ని ఆశించి తెచ్చానయ్యా అంటే నటించడం కాక పగిలిన గుండెతో ఉంటే ఆ రాత్రి అద్భుతం జరుగుతుంది. నటించాడు యాకోబు జీవిత కాలం. మంగళ పెరిగే మనశ్శాంతి లేదు. పిల్లలు పెరిగారు, భార్యలు ఉన్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, కానీ ఇంట్లో పడుకోలేదు. విన్నారా? జీవితంలో నటించడం నీకు ఆశ్రయం కాదు, శాపం, కన్నీళ్లు, దరిద్రత అన్నీ ఊరేగుతానే ఉంటాయి. బతికినట్టే ఉంటావు, మనశ్శాంతి లేని వ్యక్తిలాగా కొనసాగుతావు.
ఒక రోజున నువ్వు బాగా గమనించాల్సింది, ఉన్నది ఉన్నట్టుగా ప్రతిరోజు మోకరించగాలి, నన్ను క్షమించు దేవా, నన్ను కనికరించయ్యా అని ఉన్నది ఉన్నట్టుగా ప్రభు దగ్గర ఒప్పుకుని నటన కాస్త విడిచిపెట్టి వేసుకున్న ముసుగును తీసి నా నిజస్వరూపం ఇది, ఆయన దగ్గర నువ్వు ప్రార్థన చేయగలిగితే ఊహకు మించిన ఘనకార్యం నా దేవుడు చేయునగాక. ఇవన్నీ చెప్పడం కాదు, కానీ ఒక్క మాట చెబుతాను. సాతానుడు వెంట ఎప్పుడు తిరుగుతాడు. వెలిగిన తర్వాత ఏం చేస్తాడో తెలుసా? నీకు బలమైన యోధుడిగా, ఒక పదునైన కత్తిలాగా ఉండాలని నువ్వు కోరుకుంటాడు, నిన్ను దేవుడు కోరుకుంటాడు. కానీ సాతాను ఏం చేస్తాడో తెలుసా? పదునైన సేవకుడిగా ఉండాలని కోరుకుంటాడు, కానీ ఒక్క పని చేస్తాడు. వాడు ఏం చేస్తాడో తెలుసా? పదును దేంతో వస్తుందో ఆ రాయి లేకుండా చేస్తాడు. మళ్ళా చెబుతాను, ఈ మాట బాగా విన్నారు. ఓసారి అంటే ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళారట. యుద్ధానికి వెళ్ళాక యుద్ధం ముమ్మరంగా జరిగింది. అప్పటి నుంచి ఫిలిష్తీయుల కోపం, వీళ్ళ కత్తులు పదునుగా ఉంటున్నాయి, పదును లేకుండా చేద్దామని ఆ దేశంలో పనిచేశారట. ఆ వాక్యాన్ని చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళంతా. ఆ దేశం అంతటా వాడు చేసిన బలమైన కార్యం ఏంటో తెలుసా? ఫిలిష్తీయులు ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా పదును పెట్టే సామానులు లేకుండా వాళ్ళందరినీ హతమార్చెను అనే మాట బైబిల్లో చాలా తేటగా రాయబడింది. 19వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 19వ వాక్యం. హెబ్రీయులు కత్తులను ఈటలను చేయించుకుందురేమో అని అందరూ ఆమేనంటారా? మీరు దైవజనులు అయితే, మీరు హెబ్రీయులు అయితే, మీరు దేవుని చేత పిలవబడిన వారైతే, దేవుని పరిచయలో సాగుతున్న వారైతే మీరు ఏమై ఉండాలో తెలుసా? కత్తులను ఈటెలను కలిగిన వారై ఉండాలి. అందరూ ఆమేన్ చెప్పండి. ఏమై ఉండాలి? కత్తులను ఈటెలు కలిగిన వాళ్ళై ఉండాలి. అక్కడ ఏమైంది? ఒకవేళ ఈ హెబ్రీయులు మళ్ళా కత్తులు చేసుకుంటారేమో. వేషధారణ వలన కత్తి గొడ్డలి జారిపోయింది, వీళ్ళకి గొడ్డలేమో ఊడిపోయింది, కత్తి ఏమో పదును తప్పింది, దీపం ఏమో ఆరిపోయింది, తలాంతేమో పోయింది, ప్రేమలోంచి జారిపడ్డారు. కనుక తిరిగి వాళ్ళు కానీ మరలా ఈటలు కత్తులు తయారు చేసుకుని పదును పెట్టుకుంటారేమని ఇశ్రాయేలును చంపలేదట. వాళ్ళు ఏం చేశారో చదవండి. అక్కడ ఫిలిష్తీయులు ఇశ్రాయేలు దేశమంతటా లేకుండా చేసి చాలండి. ఎవరు లేకుండా చేశాడు? పదును పెట్టేవాళ్ళు లేకుండా చేశాడు. బాగా విన్నారా? మన జీవితంలో ఇది పెద్ద భయంకరమైన ప్రమాదం. ఈ మాట బాగా వినాలి. అందుకే నేను చివరిలో చెబుతున్నా, దేశంలో మన సేవా పరిచర్య అంతా జరగాలని మనం ఎంత ప్రయాసపడతామో ఫిలిష్తీయుడు మనల్ని ఆపలేడు. కానీ వాడు చేసేది ఏమిటో తెలుసా? వీళ్ళకి పదును ఎక్కడొస్తుంది? పదును పెట్టేవాళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళని అగ్నిలో కాల్చేవాళ్ళు ఎక్కడున్నారు? ఎవరిని వీళ్ళక పనితనాన్ని పెంచేవాళ్ళు ఉన్నారు? వీళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? వాళ్ళ లేకుండా చేద్దాం అని చెప్పి ఏం చేశారో తెలుసా? కమ్మరవాండ్రు లేకుండా, అంటే కొలిమి లేకుండా చేశారు. ఇజ్రాయేల్ అందరూ బయలుదేరారు. కత్తులున్నాయి వెళదాం, కానీ పదును చేసుకోవాలిగా. ఆ ఊళ్ళో ఉన్నారా కొలిమి పెట్టిన వాళ్ళు? ఈ ఊళ్ళో ఉన్నారా? పదును చేసేవాళ్ళు ఎక్కడున్నారా? మనల్ని గద్దించేవాళ్ళు ఉన్నారా? సరిచేసేవాళ్ళు ఉన్నారా? సాతాను ఎంత తెలియగలిగేవాడు. నేను క్రైస్తవుడు కానీ, సేవకుడు కానీ, అన్ని పట్టుకుని యోధుడు కానీ నడు. కాకపోతే నీకు పదులు లేకుండా చేయటానికి కమ్మరివాడు లేకుండా, కొలిమి లేకుండా చేశాడు. ఇదే సంఘాన్ని వెంటాడుతున్న శాపం. ఈ రోజున జరుగుతున్నది ఏమిటో తెలుసా? కమ్మరి వారి స్థలాలు లేకపోయాయి. నిన్ను సరిచేయగలిగిన దైవ సేవకులు లేకపోవడం ప్రమాదకరం. నువ్వెవరివై ఉండాలో తెలుసా? నీ కొరకు ఎప్పుడు మండుతున్న కుంపటి ఉండాలి, అక్కడ కమ్మరివాడు ఉండాలి. నిన్ను అగ్నిలో కాల్చాలి, నెత్తి మీద కొట్టాలి, నీకు పదును తెచ్చి పెట్టాలి. అట్లాంటి అభిషేక కూడికలు ఉండాలి, అట్టి సహవాసం ఉండాలి, అట్టి కుంపటి ఉండాలి. ఈ రోజున దైవజనుల్లో చాలామందిని చూస్తున్నాం. పొయ్యిలిగిచ్చేవాళ్ళు లేరు కానీ పెత్తనం చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. మంట మండించేవాళ్ళు లేరు కానీ నటించేవాళ్ళు ఎక్కువయ్యారు. పదునుకాయ వీళ్ళని తయారు చేయాలని తపన కలిగిన వాళ్ళు లేరు కానీ వాడు ఎంత తెలివి గలవాడంటే ఆ కమ్మరవాడిని లేకుండా చేస్తే పొయ్యి ఇరిగిచ్చేవాళ్ళు లేదుగా, మంట పెట్టేవాళ్ళు లేడుగా. బాగా ఆలకించండి సహోదరులారా. ఈ కడవరి కాలంలో మీరంతా గొప్ప దైవజనులుగా గొప్ప ప్రాంతంలో సేవ చేసి బలమైన సాధనాలుగా వాడబడాలి అంటే మీ జీవితంలో, మీ దేశంలో, మీ గ్రామంలో, మీ సహవాసంలో కమ్మరివాడుందురుగాక, మంట మండించేవాడు ఉండునుగాక, నిన్ను అగ్నిలో కాల్చేవాడు ఉండునుగాక, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగే అనుభవం నీకుండునుగాక. మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నీ జీవితంలో కత్తుండి కమ్మరివాడు లేకపోతే, కత్తుండి అభిషేకం సిద్ధపరిచి నేను ఆయతపరచగలిగిన కోటాలు కూడికలు లేకపోతే, దైవ నడిపింపు లేకపోతే, అగ్ని లేకపోతే పదురు రాదుగా.
ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక్క మాట చెబుతున్నాను, నీవు దైవజనుడు అయితే, చెప్పండి, నీవు దైవజనుడు అయితే నీవు ఎవరవై ఉండాలో తెలుసా? ప్రతి సత్కార్యం చేయుటకు అనుభవం కలిగిన వాడవై ఉండాలి. సాతాను ఇంకా వెంటాడుతున్నాడు, నీ కొలిమి ఆర్పబోతున్నాడు, నీ అగ్ని ఆర్పబోతున్నాడు, ఆత్మకార్యాల సహవాసాన్ని నాశనం చేయబోతున్నాడు. చాలామంది ఆ అనుభవాల నుంచి దూరంగా వెళ్ళిపోయి సహవాసాలు మారిపోయి వేరు చోట్ల ఉంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం ప్రార్థన చేయండి, ప్రభువా మా సహవాసంలో మేము ఇశ్రాయేలీయులం, మాకు తప్పనిసరిగా కమ్మరవాడు ఉండాలి, పొయ్యి మండుతూనే ఉండాలి, మమ్మల్ని గద్దించే సేవకులు ఉండాలి, మమ్మల్ని నడిపించే సేవకులు ఉండాలి, మనల్ని సాగగొట్టే వాళ్ళు ఉండాలి. అగ్నిలో ఎప్పుడు నేను పదును పెట్టబడాలి. ఇది నా జీవితంలో ఎప్పుడు పోకుండా ఈ ఆత్మీయ అంతరిక్షం నా జీవితంలో నిలబెట్టు ప్రభువా. ఒకవేళ నీవే లేకపోతే, నీ మంటే లేకపోతే, నీ అభిషేకమే లేకపోతే, నడిపించే నాయకుడే లేకపోతే, గద్దించే వ్యక్తులే లేకపోతే, మంట లేకపోతే నేను నిష్ప్రయోజకుడు అవుతాను. సాతాను మహా తెలివిగా నన్ను శక్తిహీనుడు చేస్తుంది ప్రభువా, ఈ విషయంలో నాకు కార్యం చేయవా అని కానీ నీవు ఆయన వైపు తిరిగి ఈ రోజున నా సంఘంలోనైనా, నా పరిచయలోనైనా, నా సహవాసంలోనైనా శోధకుడి కార్యం చేయకూడదు, ఈ కమ్మరివాడు లేకుండా చేయకూడదు. నిత్యం అగ్ని చేత మందిరం మండాలి, సేవ మండాలి, కుటుంబాలు మండాలి, అభిషేకం దిగి రావాలి. అప్పుడు నీతిని, భక్తిని, అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటావు. అన్నిటికంటే దైవ సంబంధమైన శిక్షణలో నీవు నడిపించగలుగుతావు. ఊహకమించిన ఘనకార్యాలు జరగబోతున్నాయి. నీవే దైవజనుడు అయితే లేచి నిలబడదామా? ఒక క్షణం అందరూ లేచి నిలబడండి. నిలబడిన వాళ్ళంతా కళ్ళు మోయండి. దయచేసి సహృదయంతో నన్ను మన్నించండి. దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుని ఆత్మ తొందర పెడుతుంది. ఆత్మకార్యాలు జరుగుతున్న వేళ ఇదిగో ఒక దైవజనుడు గుంపు ఇక్కడ కావాలి. ఆ దైవజనుడు పంపబడాలి, శవాలు లేపబడాలి. ఆ దైవజనుడు శత్రు ప్రణాళికను సర్వనాశనం చేయాలి. అందుకే ఈ దైవజనుల సదస్సు. ఒక్కసారి కళ్ళు మూసి 2 చేతులు పైకెత్తుదాం. ప్రభువా, నేను సత్కార్యాలు చేయడానికి దైవజనుడిగా ఉండాలయ్యా, ఖండించడానికి ఒక దైవజనుడిగా ఉండాలయ్యా, దిద్దడానికి ఒక దైవజనుడిగా ఉండాలయ్యా, మండించే ఒక క్రమశిక్షణ నేర్పగలిగిన దైవజనుడిగా ఉండాలయ్యా. నీ అగ్ని అభిషేకం చేత నన్ను నింపవా. నా దృష్టి దూరదృష్టి అయి ఉండాలి. నేను శవాలను లేపగలిగిన వాడనై ఉండాలి. నాలో నీ ప్రభావం కనబడాలి, నాలో నీ మహిమ ప్రవహించాలి, నీ అభిషేకం నాలోనికి దిగి రావాలి, నీ అగ్ని నాలో కనబడాలి. అదిగో ఆ స్త్రీకి ప్రభావం ఇచ్చావు. మోషేలో ప్రకాశమానం చూస్తున్నాం ప్రభువా. ఒక దైవజనుడుగా నాకీ కృప కలగాలి. నా మాటలో నీ ప్రభావం, నా నోట నీ మాట, నా యొక్క జీవితం అంతా నీ ప్రభావం చేత నింపబడాలి. నీ అభిషేకం నన్ను తాకాలి. సత్క్రియలు చేయడానికి సరిపోయిన ఎదురుగా ఉండాలి. ప్రభువా, నన్ను కనికరించవా. నేను సహవాసానికి దూరం అయ్యాను, ఉన్నాను కానీ ఆరిపోయాను. రగిల్చేవాడు లేకుండా అయిపోయాడు. ఆ అభిషేకానికి దూరం అయిపోయాను, గద్దింపుకు దూరం అయిపోయాను. ప్రభువా, కమ్మరివాడు లేకుండా దుష్టుడు చేస్తున్నాడయ్యా. వాని క్రియలు లయపరచబడాలి, ఆ క్రియలు లయపరచబడాలి. తిరిగి నా సంఘం, నా సహవాసం వర్ధిల్లాలి, నా కుటుంబం అగ్నితో రగలాలి. దైవ సంబంధమైన శక్తి కలిగిన వాడని ఒక గుంపు జనాంగాన్ని ఆయత్తపరచగలగాలయ్యా. ఆ కృపలో నన్ను నడిపించవ. చేతులెత్తండి, అందరూ నోరు తెరవండి. నీవే దైవజనుడు అయితే. జగతికి పునాది వేయబడక మునిపే ఘనమైన దైవజనులుగా పిలుచుకున్న దేవుడు, ఆ దైవజనులు ఎలా ఉండాలో, ఆ దైవజనులమైన మనం ఏ రీతిలో ప్రభు ఉండాలని మన ఎడల ఆశ కలిగి ఉన్నాడో తేటగా మనతో పంచుకున్నటువంటి రాత్రి దైవజనులుగా తీర్చిదిద్దడానికై ప్రభు దర్శించిన రాత్రి. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, యేసయ్యా, దైవజనులుగా దూరదృష్టి కలిగిన వారముగా, నీతో సహవాసము చేయు వారముగా, అయ్యా పదును పెట్టబడిన వారముగా, అయ్యా శిక్షణ ఇచ్చు వారముగా, మాదిరిగా జీవించు వారముగా, నా తండ్రి విసర్జించు వారముగా, నీవు కోరిన దైవజనులుగా, జీవమును పంచు వారముగా మమ్మల్ని నింపండి అని అడుగుదాం. అయ్యా, మనందరి తీర్మానమును బట్టి ఆశీర్వదించున్నట్లుగా
ఆయన చేయి చాపబోతూ ఉన్నాడు. Amen. అందరూ కలిసి ప్రార్థనలో ఉందాం. Yes. అట్టి ఆశీర్వాదంలోనికి దేవుని ఎదుట మనం నిలబెట్టినట్లు Jesus. పూడివాడ ప్రాంతం ముందు సేవ చేస్తున్న మన ప్రియ దైవజనులు పాస్టర్ సురేష్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ఏకీభవించుదాం. మహాగణుడు మహోన్నతుడు నీకు స్తోత్రాలు నాయనా. అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు. నీ అనాది సంకల్పం చొప్పున జగత్ పునాది వేయబడక మునిపే మా కొరకు ఉద్దేశాలు సంకల్పించి ఆ ఉద్దేశాలు మరవని దేవుడు అయి మాకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయోగ్యులము నాయన, ఎందరో యోగ్యులు ఉన్నా అయోగ్యులమైన మమ్ములను నీ పని చేసే వారికి మమ్మల్ని ఎన్నుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ రాత్రి మీ దాసు నిలబెట్టుకొని అద్భుతంగా మీరు మాతో మాట్లాడినందుకు స్తుతిస్తా ఉన్నాం తండ్రి. దైవజనుడిగా మాకు ముద్ర వేసినావు నాయన. నీవు దైవజనుడు అయితే అని మాతో మాట్లాడేవు తండ్రి, నీకు వందనాలు. కృపనివ్వండి, కనికరించండి ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా నాయనా. నీ కృపలో మేము వాడబడినట్లు, పట్టణాల్లో మీ బోధ విస్తారంగా ప్రకటించబడినట్లు, మా నోట మీ మాటలు ఉంచే ప్రతి మాట ప్రభావం కలిగిన మాటగానైనా, మేము మాట్లాడుతున్న ప్రతి మాట మంట కలిగిన మాటగానైనా, అది స్థిరమైన మాటగానైనా, అది అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే మాటగా మీరు మార్చినందుకు స్తుతిస్తా ఉన్నా నాయనా. కమ్మన వాని చేతుల్లో పొదిని పెట్టగలిగిన వారిగా మేము ఉండాలని మాతో మాట్లాడారు దేవా. మేము మంట కలిగి మేము ఉండాలని మీరు మాతో మాట్లాడారయ్యా. కృపనిచ్చి కనికరించమని ప్రార్థన చేస్తున్నా. ఈ రాత్రి మీ దాసుని నిలబెట్టుకొని మీరు మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో స్థిరపరచబడును కాక. ఆ రీతిగా మేము పరిచర్య చేయుదుము కాక అయ్యా. నీ కృపలో దీవించి ఆశీర్వదించండి. మాలో ఉన్న నాయన ప్రతి బలహీనతను విడుదలమని మరి ప్రార్థన చేస్తామన్నా. ఓ మంట కలిగిన వారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నా నాయనా. నీకు వందనాలు. శవములు మా యొద్దకు రాగానే నాయన అవి జీవము కలిగిన వారిగా వెళ్ళటానికి కృప చూపండి. నీ కార్యములు జరిగించండి అయ్యా. నీ బలమైన అభిషేకం మా మీదకి రానియండి. మీ మాటలతో మమ్మల్ని నింపండి నాయనా. మీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించండి. విశేషమైన కృపాన్ని కనికరం ఉంచమని ఈ రాత్రి మీరు మాట్లాడిన అద్భుతమైన మాట్లాడబట్టి స్తుతిస్తామన్నా. మీ దాసునికి ఆయా ప్రాంతాలు మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నా. ఎందరైతే దైవజనులు ఈ ప్రాంతానికి వచ్చారో వారి పరిచయం మీద నీ మహిమ నీ కృప దిగివచ్చును గాక. మీ చిత్తంలో మీ ఆలోచన వారి పరిచర్య కొనసాగించుదురు గాక. మీ రాజ్యానికి రాకరికి సంఘాలన్నీ సిద్ధపరచబడును గాక. విశేషమైన కృపాన్ని కనికరించి నడిపించమని మమ్మల్ని అందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ దేవా, ఆత్మీయ తల్లి మేరక్క గారిని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నా. పరిపూర్ణ ఆరోగ్యాలతో మీ దాసురాలనైనా మీరు ఆశీర్వదించండి అయ్యా. ఇంక ఈ పరిచర్య కొనసాగించే పరిపూర్ణమైన జ్ఞానాన్ని బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నా. ఈ పరిచర్యలు ఎందరైతే పరిచర్య చేస్తున్నారో పరిచారకులు బట్టి దైవజనులు అందరూ బట్టి నేను ప్రార్థన చేస్తున్నా. అందరు ఐక్యత కలిగి సమాధానం కలిగి ఏక మనసు ఏక ఆత్మతో కడవరకు మీ సాక్షులుగా నిలబడి నీ పరిచర్య ముందుకు కొనసాగించినట్లు నీ కృప చూపండి. ప్రతి అడ్డులు ఆటంకాలు యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి పరిచర్యకి సమృద్ధి కలుగును గాక. నీ కృపలో దీవించబడుదురు గాక. అన్ని విధాలుగా వేలు జరిగించమని యేసు నందు అడుగుచూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు మహాకనికరం, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం, నిలిచిన సేవక బృందానికి నిర్వహిస్తున్న దైవజనులకును సకల పరిశుద్ధులకును తీర్మానంతో అగ్ని అభిషేకం చేత దైవజనులుగా బయలుదేరబోతున్న వారందరికీ ఆయన కృప సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలు. దైవజనులతో ఈ విధంగా కలిసి ఉండడం గొప్ప భాగ్యం. ఈ అవకాశాన్ని ప్రభు ఇచ్చారు, అందుకు వందనాలు. మీరక్క గారికి ప్రత్యేకంగా నా వందనాలు తెలియజేస్తూ సహోదరి సహోదరులందరికీ, తోట పని వారిగాను ఈ పరిచయలో కొనసాగుతున్న సహవాస సేవకులకి, వేదిక మీద ఉన్న దైవజనులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్ములను మీ పరిచయను బగబగ మండించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నా కొరకును పరిచర్య కొరకును మీరు నిత్యం జ్ఞాపకం చేసుకోనండి. ప్రభు రాకడ వరకు మనమంతా
ఇచ్చిన సమయంలో ఉన్న సమయంలో ప్రభువు కొరకు ప్రయాసపడదుము గాక. అందరికీ వందనాలండి.